ఒకానొకప్పుడు ఆకాశంలో తార అనే ఒక చిన్న నక్షత్రముండేది. అది చాలా ప్రకాశవంతంగా ఆనందంగా మెరుస్తూ ఉండేది. తన చుట్టూ ఉన్న మిగతా నక్షత్రాలతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేది. ఒకరోజు తారకు చాలా దూరంగా కింద ఒక పాత ప్రపంచం కనిపించింది. అది చీకటిగా ఆకర్షణీయంగా అనిపించింది. అక్కడ ఏమిటో చూడాలి అని తార అనుకుంది. తార మెల్లగా ఆకాశం నుండి జారి ఆ పాత ప్రపంచంలోకి వెళ్ళింది. అక్కడ అంతా మట్టిగా నిస్తేజంగా ఉంది. వెలుగు లేదు, సంగీతం లేదు. అక్కడి వింత వస్తువులతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆ మట్టిలో దొర్లుతూ తన ప్రకాశాన్ని మర్చిపోయింది. అలా ఆడుతున్నప్పుడు దాని శరీరంపై మెల్లగా తుప్పుపట్టడం మొదలైంది. కొద్దిసేపటికే తార శరీరం మొత్తం తుప్పుతో నిండిపోయింది. దాని వెలుగు పూర్తిగా మాయమైంది. దానికి చాలా ఒంటరిగా విచారంగా అనిపించింది. నా వెలుగు ఎక్కడికి పోయింది అని ఏడ్చింది. ఆ చీకటిలో దానికి తన ఇల్లు, ఆకాశంలోని వెచ్చని మహాసూర్యుడు గుర్తుకువచ్చాడు. ఆ జ్ఞాపకం ఒక చిన్న ఆశకిరణంలా అనిపించింది. తార తన పూర్తి శక్తితో మహాసూర్యుణ్ణి స్మరించుకోవడం మొదలుపెట్టింది. ఓ మహాసూర్యుడా, నాకు సహాయం చెయ్యి. నేను మళ్లీ ప్రకాశించాలనుకుంటున్నాను అని ప్రార్థించింది. మహాసూర్యుడి నుండి ఒక శక్తివంతమైన కాంతి కిరణం వచ్చి తారను తాకింది. ఆ వెచ్చదనానికి దానిపై ఉన్న తుప్పు పగిలి రాలిపోవడం మొదలైంది. క్షణాల్లో తార మళ్లీ శుభ్రంగా ప్రకాశవంతంగా తయారైంది. ఇప్పుడు అది మునుపటికన్నా ఇంకా ఎక్కువ వెలుగుతో మెరుస్తోంది. దానికి చాలా ఆనందంగా అనిపించింది. తార సంతోషంగా పైకి ఎగిరి తిరిగి తన ఇంటికి, ఆకాశానికి చేరుకుంది. తన నిజమైన స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ప్రకాశవంతంగా ఉండటమే అని అది తెలుసుకుంది.